2025 నవంబర్ 9 గుజరాత్లోని ఒక సీక్రెట్ ప్రాంతంలో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ATS ఒక టెర్రరిస్ట్ గ్రూపును అరెస్ట్ చేసింది. వీళ్లను అరెస్ట్ చేసినప్పుడు పాకిస్తాన్ అందరితో చేసినట్టే వీళ్లతో ఇండియాలో బ్లాస్ట్ ప్లాన్ చేసిందని అనుకున్నారు పోలీసులు. కానీ తరువాతే తెలిసింది వాళ్ళు ప్లాన్ చేసింది ప్రపంచం గతంలో ఎన్నడూ చూడని యుద్ధమని. వాళ్లు పన్నింది ఇండియాను శ్మశానం చేసే పన్నాగమని. 10-100 కాదు, ఏకంగా లక్షల్లో భారతీయులను చంపేందుకు ఒక విషాన్ని తయారు చేసింది ఈ గ్రూప్. ఆ విషాన్ని ప్రజలు తాగే నీళ్లలో కలిపి అందర్నీ ఒకేసారి చంపేయాలని చూస్తున్న సమయంలో ATS వీళ్లను అరెస్ట్ చేసింది. ఒక మారణ హోమాన్ని తప్పించింది. ఫోటోలో కనిపిస్తున్న వాడి పేరు అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ ISKPకి చెందిన వ్యక్తి. గుజరాత్లో వీడితో పాటు మరో 2ని అరెస్ట్ చేశారు. వీళ్లే ఇండియాలో ఈ విధ్వంసానికి ప్లాన్ చేశారు. ఈ అహ్మద్ హైదరాబాద్కు చెందినవాడే. విదేశాల్లో MBBS చదువుకున్నాడు. ప్రజల్ని కాపాడడానికి సంపాదించుకున్న ఆ నాలెడ్జ్ని ఇండియాను నాశనం చేసేందుకు ఉపయోగించాలి అనుకున్నాడు. టెక్నికల్గా బాగా నాలెడ్జ్ ఇది వీడికి. అందుకే ఈ పని చేయడానికి ISKP వీడిని వాడుకుంది. వాడుకున్న తెలివితో ఆముదం గింజల నుంచి ఎలాంటి రంగు, రుచి, వాసన లేని ఒక విషాన్ని తయారు చేశాడు. దీంతోనే ఇండియాను నాశనం చెయ్యాలి అనేది వీళ్ల ప్లాన్. వీడు తయారు చేసిన విషం పేరు రిసిన్. ఆముదం నుంచి నూనె తీసే ప్రక్రియలో మిగిలిపోయిన వ్యర్థాల నుంచి దీన్ని తయారు చేస్తారు. దీన్ని పౌడర్, కణికలు, ద్రవంలా తయారు చేయొచ్చు. ఈ ప్రక్రియకు ప్రత్యేక పరికరాలు, రసాయన పరిజ్ఞానం అవసరం. ఇది కేవలం సహజంగా లభించే పదార్థం అయినప్పటికీ దీన్ని శుద్ధి చేసి విషంగా మార్చడం చాలా క్లిష్టమైన, ప్రమాదకరమైన ప్రక్రియ. ఎంతో నాలెడ్జ్ ఉంటే తప్ప దీన్ని తయారు చేయలేరు. రిసిన్ చాలా శక్తివంతమైన విషం. దీని ప్రభావం మనిషి శరీరంపై చాలా తీవ్రంగా ఉంటుంది. రిసిన్ శరీరంలోని కణాలలోకి ప్రవేశించి కణాలలోని ప్రోటీన్లను తయారు చేసే రైబోజోమ్లను నిరోధిస్తుంది. దీనివల్ల కణాలు చనిపోతాయి. ఈ విషం మనిషి బాడీలోకి వెళ్తే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తుంది. దగ్గు, జ్వరం, పేగుల్లో రక్తస్రావం జరుగుతుంది. లివర్, కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి. జస్ట్ 36 నుంచి 72 గంటల్లో మనిషిని ఇది చంపేస్తుంది. ఇక్కడ అన్నింటికంటే డేంజరస్ విషయం ఏంటి అంటే దీనికి మన దగ్గర యాంటీడోట్ లేదు. ప్రయోగిస్తే ప్రాణం పోవడమే. ఈ విషయాన్ని ఇండియాలో వ్యాపింపజేయాలని పాకిస్తాన్ ప్లాన్ చేసింది. పాకిస్తాన్ నుంచే ఈ టెర్రరిస్ట్ గ్రూపుకు ఫండింగ్ వచ్చింది. టెలిగ్రామ్లో సీక్రెట్ కోర్స్ ద్వారా ఒకరితో ఒకరు టచ్లో ఉన్నారు. కానీ ఈ విషయాన్ని పసిగట్టిన ATS రైడ్స్ చేసి వీళ్ళని అరెస్ట్ చేసింది. వచ్చే 2026 జనవరి 26న ఈ విషయాన్ని వ్యాపింపచేయాలి అనేది ఈ గ్రూప్ ప్లాన్. ప్రజలు తాగే నీటిలో, గుళ్లల్లో ఇచ్చే ప్రసాదంలో దీన్ని కలపాలి అనుకున్నారు. ఇది ఎలాంటి రుచి, వాసన లేకుండా ఉంటుంది కాబట్టి ఈ విషయం తమలో కలిసినట్టు ప్రజలు గుర్తించలేరు. ఏం జరిగిందో అంతా అర్థం చేసుకునే లోపే లక్షల్లో ప్రాణాలు పోతాయి. ఎంతో చాకచక్యంగా ఈ మారణ హోమం జరగకుండా ఆపింది ATS.